వాడే నీ మేనమామ ప్రతాప్ వర్మ. బాయ్ నాన్న. పొద్దున్నే ఎక్కడికమ్మా? ఒక బక్రా నా కోసం వెయిటింగ్. బాయ్. ఇందిర, దాన్ని లేపేస్తే పని అయిపోతుంది. పువ్వు కావాలా? ఏమైందిరా? ఇందిర చాలా అందంగా తయారైంది. అది నాకు కావాలి. సరే, ముందు వాడిని లేపే. ఒక్కరోజు కాదు, పగలు రాత్రి ప్రతిరోజు కావాలి. దాన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళే? పిచ్చారా నీకు? నా మొహం చూస్తే చచ్చిన ఒప్పు. చస్తే ఒప్పుకుంటాడు కదా. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి నాన్న. మావయ్య, మహారాజులా ఉండాల్సిన మీరు ఇలా. రఘువీర్, మా నాన్న మీకు చాలా అన్యాయం చేశాడు మావయ్య, చాలా అన్యాయం చేశాడు. నేనెంత చెప్పినా వినలేదు. మీ ఆస్తి మొత్తం కాజేశాడు. ఆ పాపం ఆయన ప్రాణం తీసింది. ఏంటి ఏమన్నా? అవును మావయ్య, నాన్న చనిపోయాడు. అయ్యయ్యో. నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు మావయ్య. ఈ ఆస్తి కోట అన్నీ మీవే. మీతో కలిసి ఉండే అదృష్టం చాలు నాకు. నాకింకేవి అక్కర్లేదు. నీకున్న మంచితనంలో కొంచెం అయినా మీ నాన్నకుంటుంటే మన కుటుంబాలు ఇలా విడిపోయేవి కావు. పోన్లే, ఇప్పటికైనా కలిసాం వాళ్ళు. ఈ పిలుపు చాలు మావయ్య. అవును, ఇందు ఏది? ఏవే, నీ చుడిదార్ లవర్ దగ్గర ఫ్రీ మెల్స్ సినిమా టికెట్స్ ఏనా? ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తట్టుకుంటాడు. అదిరింద్రా షేపు. అరే మామ, ఏముందిరా ఫిగర్? సౌండ్ అదరుద్ది మామ. అవును మామ. పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? వాళ్ళు చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు. మనం ఏమండి, ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. యా, నేను ఎందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. అయిపోయావు. ఇద్దరు చుట్టూ చూస్తావేంట్రా? మీరెక్కడికి వెళ్తారా? కమెంట్ చేస్తా. ఏంటి నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందునన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు, నువ్వు దూరంగా వెళ్ళ. చల్ బే చల్. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయి రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానంది.